హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. బి ప్రసాదరావు గారు చందమామ పుస్తకం కోసం అందించిన అలాదీన్ అద్భుత దీపం ధారావాహిక 4వ భాగానికి స్వాగతం. ఇంతవరకు జరిగిన కథలో నిరుపేదగా జీవిస్తున్న అలాదీన్కు మొరాకో నుంచి వచ్చిన మాంత్రికుడు తనని తాను అతని బాబాయిగా పరిచయం చేసుకుని అలాదీన్ తల్లి దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకుని అలాదీన్ను తీసుకుని ఊరికి దూరంగా ఉన్న ఒక తోటలోని గుహ వద్దకు వెళ్తాడు. ఆ గుహలో ఉన్న దీపాన్ని తెచ్చిస్తే అంతులేని ధనం వస్తుందని నమ్మబలికి అలాదీన్ను భూగర్భంలోనికి పంపిస్తాడు. కానీ అలాదీన్ ఆ దీపాన్ని మాంత్రికుడికి ఇవ్వకపోవడంతో ఆ మొరాకో మాంత్రికుడు అలాదీన్ను భూగర్భంలోనే పెట్టి పైన మూత వేసి వెళ్ళిపోతాడు. మొరాకో మాంత్రికుడు అలాదీన్ని అలా భూగర్భంలోకి పెట్టి వెళ్ళిపోయాక అలాదీన్ తన వేలికున్న ఉంగరంలో ఉన్న భూతం సహాయంతో పైకి వచ్చి ఇల్లు చేరుకుంటాడు. ఆ తర్వాత లాంతర్లో ఉన్న భూతం అతనికి పెద్ద పెద్ద వెండి కంచాల్లో మహారాజులు తినే భోజనం తెచ్చిపెడుతుంది. ఆ వెండి కంచాలు అమ్ముకుని అలాదీన్ ధనికుడవడం మొదలవుతుంది. గుహలో నుంచి తాము తెచ్చిన రత్నాలు అపారమైన విలువగలవని కూడా అతనికి అర్థమవుతుంది. ఇంతలో ఒకనాడు అతను రాజకుమార్తె బుదూర్ను చూసి ఆమెను ప్రేమిస్తాడు. ఆ తర్వాత కథ ఏమైందో ఈ భాగంలో వినండి. అలాదీన్ ఇంటికి చేరేసరికి అతను ఈ ప్రపంచంలో ఉన్నట్టుగా లేడు. అతని వాలకం చూసి తల్లి ఆదుర్దాగా, అలా ఉన్నావేరా నాయనా, ఒంట్లో బాగాలేదా అని అడిగింది. అలాదీన్ తల్లికి జవాబు చెప్పలేదు. తల్లి తీసుకొచ్చి తన ఎదుట పెట్టిన భోజనం అతను ముట్టనే లేదు. అయ్యో తండ్రి, ఏమైందిరా నీకు? ఏం జబ్బు చేసిందిరా? బాధ ఏమైనా ఉందా? నాతో మాట మాత్రమైనా చెప్పరా అని తల్లి ఎంతగానో బతిమాలింది. నన్ను వేధించకమ్మా అన్నాడు అలాదీన్ విసుగ్గా. అతను అన్నం తిన్నదాకా తల్లి వదిలిపెట్టలేదు. అందుకని అతను కొంచెంగా ఎంగిలిపడ్డాడు. ఆ తర్వాత అతను పక్క మీద పడుకుని ఆ రాత్రల్లా ఏమిటేమిటో ఆలోచిస్తున్నాడు. మర్నాడల్లా అతను పక్క మీద నుంచి లేవలేదు. కొడుకు ప్రవర్తన తల్లికి విచిత్రంగా కనిపించింది. ఆవిడ అతన్ని ప్రశ్నలతో వేధించింది. వైద్యుణ్ణి పిలుస్తానంది. కొత్తగా ఒక అరబ్బీ వైద్యుడు నగరానికి వచ్చాడు. రాజుగారు కూడా ఆయన చేత వైద్యం చేయించుకుంటున్నారు. కావలిస్తే ఆ వైద్యుడిని పిలిపించుకొస్తానంది ఆమె. అయ్యో అమ్మా, నేను బాగానే ఉన్నాను, నాకే రోగమూ లేదు. ఇదివరకల్లా ఆడవాళ్ళందరూ నీలాగే ఉంటారనుకునేవాణ్ణి. కానీ నిన్న రాజకుమార్తె బుదూర్ను స్నానశాల వద్ద చూశాను. స్నానశాల వద్ద ఆమె తన ముఖం మీది మేలి ముసుగును తొలగించింది. అప్పుడు నాకు ఆమె మొహం కనబడింది. వెంటనే నాకు నవనాడులు నీరసించినట్టు అయిపోయింది. ఎలాగైనా రాజుగారిని ఒప్పించి ఆమెను పెళ్లాడితే తప్ప నా మనసుకు శాంతి ఉండదు అన్నాడు అలాదీన్. ఆ మాటలు వినగానే అలాదీన్ తల్లి నిశ్చయంగా తన కొడుకు పిచ్చి పట్టిందనుకుంది. అవేం మాటలరా, నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఇక ఎన్నడూ అలాంటి మాటలు అనకు అని ఆమె తన కొడుకును మందలించింది. నాకేం పిచ్చి లేదమ్మా, నువ్వు లక్ష చెప్పుగాక నా మనసు మారడం కల్లా. నేను రాజకుమార్తెను పెళ్లాడి తీరాల్సిందే. రాజుగారి వద్దకు వెళ్ళి మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తారా చేయరా అని ఖచ్చితంగా అడిగేస్తాను. ఏమైనా సరే వెనకాడేదే లేదు అన్నాడు అలాదీన్. మళ్ళీ అదే మాట చుట్టుపక్కల వాళ్ళు వినిపోగలరు. కాస్త ఊరుకోరా నాయనా. రాజుగారిని ఇటువంటి మాట అడగడానికి మధ్యవర్తులైనా ఉండాలా వద్దా? నీకెవరు మధ్యవర్తిత్వం చేస్తారా అంది తల్లి. నువ్వు ఉన్నావుగా అమ్మా, నీకన్నా నాకెవరున్నారు? అందుచేత నువ్వు వెళ్ళి నా మనసులో ఉన్న కోరికను రాజుగారికి తెలియజేయి అన్నాడు అలాదీన్. ఇంకా నయం, నేనా? నీతో పాటు నాకు కూడా మతిపోయిందనుకున్నావా ఏంటి? మీ నాన్నేమో కూటికి లేని దర్జీవాడు. రాజుగారి కూతుర్ని పెళ్లాడతాననడానికి నీకు అసలు హక్కెక్కడుందిరా? వారి అమ్మాయిని ఏ రాజాదిరాజు కొడుక్కో ఇచ్చి చేస్తారు. కయ్యానికైనా వియ్యానికైనా సమాన హోదా ఉండాలరా నాయన అంది తల్లి. అదంతా నాకు తెలియదమ్మా. ఏమైనా చేసి పెళ్లి చేసుకోవడానికి పూర్తిగా నిశ్చయించుకున్నాను. ఈ నిశ్చయం ఇప్పుడు మారబోదు. నేను కొడుకునన్న ఆపేక్ష నీకున్నట్టయితే నాకు కాస్త సహాయము చెయ్యి. ఎందుకంటే ఈ కోరిక తీరని పక్షంలో నేను అట్టే కాలం బతకను. నీకా నేనొక్కడే కొడుకును అన్నాడు అలాదీన్. అలాదీన్ తల్లి కంటతడి పెట్టుకొని, అవునరా నాయన, నేను నీ తల్లిని, నువ్వు ఒక్కడివే నా కొడుకువు. నీకు పెళ్ళే సుఖంగా ఉండటం కన్నా నాకే కోరిక లేదు. అందుచేత మన సమానస్తుల పిల్ల ఎక్కడైనా ఉంటే పెళ్లి మాటలు జరుపుతాను. అప్పుడు కూడా పిల్ల తరఫు వాళ్ళు నీ కొడుకు ఏం చేస్తుంటాడని అడిగితే ఏం చెప్పాలో నాకు తెలియదు. మన బోటి వాళ్ళకే సమాధానం చెప్పలేని స్థితిలో ఉండి రాజుగారి కూతుర్ని ఎలా అడిగేది నాయనా
కొంచెం ఆలోచించు. అలాంటి కోరిక బయట పెట్టినాక మనల్ని బతకనిస్తారా అసలు? అసలు అడగడానికి నాకు మాత్రం ఎలా మొహం చెల్లుతుంది? మొదలు నేను రాజుగారి ఎదుటికి వెళ్ళడం ఎట్లా? సరే వెళ్ళానే అనుకో, ఆయనకి ఏదైనా కానుకైనా ఇవ్వాలి కదా. ఏమివ్వను. పోనీ మహారాజు గారికి నువ్వేదైనా మహోపకారం చేశావు గనకనా అంది. నువ్వు చెప్పేది నిజమే అమ్మా. నేను మహారాజుకు ఏమి మహోపకారం చేశానని అడుగుతున్నావు. నేను ఆయనకు అపూర్వమైన వస్తువు బహుమానం ఇవ్వగలను. గుహలో ఉన్న తోట నుంచి తెచ్చి రాళ్ళు, అమూల్యమైన రత్నాలు, అటువంటి రత్నాలలో ఒక్కటి కూడా ఏ రాజు వద్ద ఉండదు. ఒక పళ్ళెం పట్టుకురా, వాటిని చూపిస్తాను అన్నాడు అలాదీన్. అతని తల్లి ఒక పింగాణి పళ్ళెం తెచ్చింది. అతను దానిలో కొన్ని రత్నాలు పేర్చాడు. వాటి కాంతి చూసి అతని తల్లి నిర్ఘాంతపోయింది. వీటిని తీసుకుపోయి మహారాజుకు కానుకగా ఇచ్చి ఆయన దర్శనం చెయ్యి అన్నాడు అలాదీన్. సరే నాయనా, సరే నాయనా, ఇక తప్పేదేముంది. ఇది చాలా గొప్ప బహుమానమే. కానీ ఆ మహారాజు ఏం కావాలి అంటే నా నోట మాట వస్తుందో రాదో. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వమంటే నన్ను తిట్టి గెంటేస్తారేమో, మనిద్దరికి మరణదండన విధిస్తారేమో. అయినా సరే నీకోసం ఏం చేయమైనా చేస్తాను. కానీ నీ హోదా ఏమిటి, నీకున్న ఆస్తి ఏమిటంటే ఏమని చెప్పేదిరా అంది తల్లి. ఈ బహుమానం తీసుకున్నాక ఆయన అటువంటి ప్రశ్న వేయడమ్మా. ఒకవేళ వేస్తే నీ ఇష్టం వచ్చిన సమాధానం చెప్పు. ఇది నిజం చేసేటందుకు మన దగ్గర అద్భుత దీపం ఉంది అన్నాడు అలాదీన్. మర్నాడు అలాదీన్ తల్లి అద్భుత దీపం మీద భారమంతా వేసి ధైర్యంగా రాజుగారి దర్శనానికి సిద్ధమైంది. ఆవిడ పళ్ళెంలోని రత్నాలపైన ఒక శాలువా కప్పి పెందలాడే రాజుగారి ఇంటికి వెళ్ళింది. రాజదర్శనం కోసం వచ్చేవారింకా గుంపు కూడలేదు. మంత్రులు, ఇతర అధికారులు సభాభవనంలోనికి పోవడం ఆమెకు కనిపించింది. చివరకు రాజుగారు వచ్చారు. సభలో అందరూ లేచి నిలబడ్డారు. రాజుగారు సింహాసనంపై కూర్చున్నాక సభికులు ఎవరి హోదాకు తగ్గ స్థానాల్లో వారు కూర్చున్నారు. ముందుగా న్యాయ విచారణలు జరిగాయి. కానీ రాజుగారి దర్శనం కోసం వచ్చిన వారిలో చాలా మందిని వ్యవధి చాలక వెళ్ళిపోమన్నారు. అలాదీన్ తల్లికి కూడా ఇదే గతి పట్టింది. అందరికన్నా ముందే వచ్చినప్పటికీ ఆమెకు రాజుగారి దర్శనం చేయించడానికి ముందుకు వచ్చిన వారు లేకపోయారు. ఆవిడ వచ్చిన దారిని ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె చేతిలో పళ్ళెం చూడగానే ఆమె వెళ్ళిన పని కాలేదని అలాదీన్ గ్రహించాడు. ఆమె లోపలికి వచ్చి, ఎలాగైతేనేం రాజ్యసభలో ఇవాళ అడుగు పెట్టాను నాయనా. రాజుగారితో నేను మాట్లాడలేదు నిజమే, కానీ ఇంకా చాలామంది నాలాగే మాట్లాడలేదు. దేవుడు అనుగ్రహిస్తే రేపు మాట్లాడతాను అంది ఆవిడ. అలాదీన్కు మొదట నిరాశ కలిగిన తల్లి మాటలతో ధైర్యము, ఓర్పు వచ్చాయి. అలాదీన్ తల్లి మర్నాడు వెళ్ళింది, కానీ సభాభవనం మూసి ఉంది. సభ రోజు విడిచి రోజు జరుగుతుందట. ఆవిడ సభకు వెళ్ళడం మానలేదు. వారం రోజులు గడిచాక రాజుగారు ఆమెను గమనించి తన మంత్రితో, ఆ మనిషిని ప్రతిసారీ చూస్తున్నాను. శాల్వా కప్పి ఏదో పట్టుకొచ్చి అలా నిలబడుతోంది. ఆమె పని ఏమిటో తెలుసుకో అన్నాడు. మహాప్రభు, స్త్రీలది అల్పబుద్ధి. భర్త మీదనో బంధువుల మీదనో ఫిర్యాదు చేయడానికి వచ్చుంటుంది అన్నాడు మంత్రి. ఈసారి ఆమె వచ్చినప్పుడు నా ఎదుటికి పంపించు అన్నాడు రాజు. మర్నాడు రాజు ఆమెను తన ఎదుటికి పిలిపించి, ఏమమ్మా, నిన్ను చాలా రోజులుగా చూస్తున్నాను. నువ్వు ఎన్నడూ నా ఎదుటకు వచ్చి ఏమీ చెప్పుకోలేదు. నా వల్ల నీకే సహాయం కావాలి అని అడిగాడు. అలాదీన్ తల్లి రాజుగారికి వంగి నమస్కారాలు చేసి, మహాప్రభు, నా మాటలలో అపచారం ఏమన్నా ఉంటే దండించనని అభయం ఇవ్వండి అంది. రాజుగారు నవ్వి, నీకే భయమూ లేదు. సభ ముగిసేదాకా ఆగు, తర్వాత నీ కోరిక వింటాను అన్నాడు. సభ ముగిసింది. రాజు, మంత్రి తప్ప మిగిలిన సభికులందరూ వెళ్ళిపోయారు. అప్పుడు రాజుగారు అలాదీన్ తల్లితో, నీ కోరిక ఏమిటి తల్లి అన్నాడు. మహారాజా, అలాదీన్ అని నాకొక కొడుకున్నాడు. వాడొకనాడు రాజకుమార్తెను స్నానశాల తలుపుల వెనక నుంచి చూశాడు. అది మొదలు వాడా పిల్లను ప్రేమించాడు. ఆమెను పెళ్లాడకపోతే చచ్చిపోతానంటున్నాడు. ఇందులో తప్పుంటే మన్నించండి అంది అలాదీన్. రాజు నవ్వి, ఆ శాలువా కింద ఏమిటి అన్నాడు. అలాదీన్ తల్లి శాలువా తీసి పళ్ళెంలో ఉన్న రత్నాలను రాజుగారికి అందించింది. వాటిని చూసి రాజుగారికి నోట మాట రాలేదు. చివరికి ఆయన, నా జన్మలో నేనెన్నడూ ఇలాంటి రత్నాలు చూసి ఉండలేదు. మంత్రి, నువ్వెప్పుడైనా చూశావా అన్నాడు. లేదు మహాప్రభు అన్నాడు మంత్రి. ఇలాంటి రత్నాలు పంపినవాడు నా కుమార్తెను పెళ్లాడడానికి అర్హుడు కాడు అన్నాడు రాజు.
ఈ మాటకు ఏం జవాబు చెప్పాలో తెలియక మంత్రి తికమక పడ్డాడు. రాజకుమార్తె బుదూర్ను తన కొడుకుకిచ్చి చేస్తానని రాజుగారు లోగడ అని ఉన్నాడు. మహారాజా, తమరు ఇంతకు పూర్వం రాజకుమార్తెను నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. తమరు మా అబ్బాయికి 3 నెలలు గడివిచ్చే పక్షంలో వాడు ఇంతకంటే విలువైన కట్నం తెస్తాడు అన్నాడు మంత్రి. 3 నెలలు కాదు, 30 ఏళ్లు గడివిచ్చినా ఇంతకంటే విలువగల కట్నం తీసుకురావడం మంత్రి కొడుకు వల్ల కాదని రాజు పూర్తిగా తెలిసి కూడా మంత్రి కోరికను మన్నించి సరే అన్నాడు. తరువాత రాజుగారు అలాదీన్ తల్లికేసి తిరిగి, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని మీ అబ్బాయితో చెప్పు, కానీ 3 నెలల దాకా పెళ్లి జరగదని చెప్పు, ఎందుకంటే పెళ్లి ప్రయత్నాలకు ఆ మాత్రం వ్యవధి కావాలి కదా అన్నాడు. అలాదీన్ తల్లి రాజుగారిని దీవించి సెలవు పుచ్చుకుని ఇంటికొచ్చేసింది. ఆమె మొహాన చిరునవ్వు చూడగానే అలాదీన్కు ఆశ రేకెత్తింది. నాయనా, రాజుగారు నీకు పిల్లనివ్వడానికి ఒప్పుకున్నాడు. అయితే మంత్రిగారు ఆయన చెవిలో ఏదో గొణిగాడు. దాని మీదట రాజుగారు 3 నెలల దాకా పెళ్లి వాయిదా కావాలన్నాడు. మంత్రి ఏదో కుట్ర చేసి పెళ్లి చెడగొడతాడని నాకు అనుమానంగా ఉందిరా అంది. అలాదీన్ పరమానంద భరితుడైనాడు. 3 నెలల వ్యవధి అతనిని అంతగా బాధించలేదు. చచ్చిపోతున్న వాడికి ప్రాణం పోసావమ్మా అంటూ అతను తల్లిని అభినందించాడు. రోజులు లెక్కబెడుతూ అలాదీన్ 2 నెలలు గడిపాడు. ఆ తర్వాత ఒకరోజు సాయంకాలం అతని తల్లి నూనె కోసం బజారుకు వెళ్ళింది. ఆవిడకు వీధులు చూడగానే ఆశ్చర్యం కలిగింది. దుకాణాలన్నీ మూసివేశారు. వీధుల నిండా తోరణాలు, అలంకారాలు, దీపాలు కనిపించాయి. ఈ ఆర్భాటమంతా ఏమిటి అని ఆవిడ నూనె కొట్టువాణ్ణి అడిగింది. అయ్యో, నీకింకా తెలియదా? ఈ రాత్రికి మంత్రి కుమారుడు రాజకుమార్తెను పెళ్లాడుతున్నాడు అన్నాడు నూనె అమ్మేవాడు. ఈ మాట వినగానే అలాదీన్ తల్లికి మతిపోయినట్టయింది. ఈ దుర్వార్త తన కొడుకు చెవిన వేయడం ఎలాగా అనుకుంటూ ఆవిడ ఇంటికి తిరిగొచ్చింది. అటు పిమ్మట కథ ఏమైందో తర్వాతి భాగంలో వినండి. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.